కాసేపట్లో కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. సాయంత్రం 4:05 కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. 20 మందితో కర్ణాటక కేబినెట్ ఏర్పాటు కానుంది. మంత్రివర్గంలోకి కొత్తగా 12 మందిని తీసుకోనున్నారు. 8 మంది పాత మంత్రులు కొనసాగనున్నారు. కేబినెట్లో ఒక మహిళకు స్థానం దక్కింది. కాసేపట్లో కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. సాయంత్రం కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీదుర్గ మరి కొద్దిసేపట్లోనే కేబినెట్ విస్తరణ జరగనుంది. 4 గంటలకే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా కూడా చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఉండడంతో వారంతా కూడా బెంగళూరు చేరుకోవడానికి కొంత ఆలస్యం అవుతుంది. ఈ కార్యక్రమం 4 నుంచి 5 గంటలకు షిఫ్ట్ చేస్తున్నారు. 5 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాజ్భవన్ కి ఇప్పటికే కూడా 20 మంది పేర్లను పంపడంతో రాజ్భవన్ లో ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కొత్తగా కూడా 12 మందికి తొలిసారిగా కూడా అవకాశం కల్పించారు. మిగతా అందరూ కూడా 8 మంది సీనియర్ మంత్రులు ఉన్నారు. ఇప్పటికే కూడా 13 మంది మంత్రివర్గంలో సీనియర్లు ఉన్నారు. అయితే చాలా మంది వరకు కూడా 12 మందికి కొత్తగా కూడా తొలిసారిగా మంత్రివర్గంలో చోటు ఇవ్వడంతో చాలా మంది సీనియర్ నాయకులు చాలా నిరుత్సాహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బెంగళూరుతో పాటు కూడా రాష్ట్రంలోని కొప్పలు గాని మైసూరు ప్రాంతంలో గాని చాలా వరకు కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. తమ నాయకుడికి మంత్రి పదవి కేటాయించాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మైసూరులో ఒక వ్యక్తి పాయిజన్ కూడా తాగి ఆసుపత్రి పాలైనట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ మంత్రివర్గ గత కొన్ని రోజులుగా కూడా ఈ మంత్రివర్గ విస్తరణ మీద కర్ణాటకలో ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. నెలన్నర పైన అవుతున్నగా కూడా ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ బాధ్యతలు చేపట్టి అప్పటి నుంచి కూడా ఈ మంత్రివర్గం విస్తరణ జరుగుతుందని చెప్పి ప్రతి రోజు ఒక ఉత్కంఠ వాతావరణం అనేది నాయకుల్లో నెలకొంది. కార్యకర్తల్లో పలుమార్లు ఢిల్లీలో కూడా చర్చలు ఫలించకుండా బెంగళూరు చేరుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే గత వారం 4 రోజుల పాటు కూడా ఇటు సీఎం డికే శివకుమార్ గాని మాజీ సీఎం సిద్ధరామయ్య గాని ఢిల్లీలోనే ఉంటూ కూడా ఈ మంత్రి వర్గంలో ఎవరికి చోటు కల్పించాలనేది హైకమాండ్ తో చర్చలు జరుపుతారు. అయితే ఇక్కడికి వారు బెంగళూరు చేరుకున్నప్పటికీ కూడా ప్రకటించకుండా ఇవాళ ఉదయమే సడన్ గా కూడా వారు మంత్రి వర్గంలో ఎవరికి అవకాశం కల్పిస్తున్నది 20 పేర్లను ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఆశావాహులందరూ కూడా ఆందోళన దిగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ 4 గంటలకు జరగాల్సిన కార్యక్రమాన్ని 5 గంటలకు అయితే పోస్ట్పోన్ చేశారు. 5 గంటలకు ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్భవన్ లో జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రిత్విక్.